రోజు ఓ వ్యక్తి వస్తాడు. అతను పొడవాటి జుట్టు, పెద్ద రుద్రాక్షమాల వేసుకుంటాడు. అతని పేరు సత్యానంద్. మానస్ పిలుపుతో అతను ఆ ఊళ్ళోకి వస్తాడు. అతన్ని ఆ యువకుల ముందు నిలబెట్టి, అందరూ గమనించండి, ఈయన మహాతాంత్రికుడు, భూతవైద్యుడు, హిమాలయాల్లో తపస్సు చేసుకొచ్చాడు. ఈయన పేరు సత్యానంద్. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ నాకు ఆత్మల ఆర్తనాదం వినిపిస్తుంది. అది ఒక మగ దెయ్యం. అది నన్నే పిలుస్తోంది. పదండి, వెళ్ళి వాటిని బంధిద్దాం అని ఒక మహామాంత్రికుడు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. అది చూసి ఆశ్చర్యపోయిన సూరజ్ ఇలా ఉంటాడు, ఇతను నిజంగానే మాంత్రికుడిగా ఉన్నాడు రా. దెయ్యాన్ని ఇద్దరు మాత్రమే సీసాలు పెట్టగలడు. తమ ఊళ్ళోకి ఒక మాంత్రికుడు వచ్చాడని తెలుసుకున్న ఆ ఊరి గ్రామస్తులు ఇలా అనుకుంటూ ఉంటారు, మామూలుగా గొప్పోళ్ళు బయటోళ్ళు వెళ్తారు కానీ మన ఊరికి రావడం అంటే ఎంతో అదృష్టం కూడా మనందరికీ అని అనుకోవడం గమనించిన సత్యానంద్ వారి వైపు చూసి ఆ బంగ్లా వైపు చూపిస్తూ ఇలా అంటాడు, ఈ స్థలంలో మానవాతీత శక్తులు ఎప్పటి నుండో ఉన్నాయి. నేను నా మంత్రశక్తితో రేపు సాయంత్రం ఆ దయ్యాన్ని సీసాలో బంధిస్తాను, మీ అందరి ముందే. అవునయ్యా, మా ఊళ్ళో ఎవరు సీరియల్ పని మీరు చేయగలరు నమ్మకం మాకు మీపై కుదిరింది. ఏమంతా మీ ఏమంటామయ్యా. అలా సత్యానంద్ ఆ గ్రామస్తుల్లో నమ్మకం కలిగిస్తాడు. ఇక మానస్ తాను అనుకున్న పథకం పాలినందుకు ఎంతో సంతోషిస్తాడు. వాస్తవానికి ఆ సత్యానంద్ మానస్ బాబాయే, కానీ అప్పటికే ఊరంతా అతన్ని దైవ సమానంగా చూస్తోంది. ఇక మరుసటి రోజు సాయంత్రం బంగ్లా బయట యువకులు గ్రామస్తులు గుంపులుగా నిలబడతారు. అక్కడంతా హడావిడిగా ఉంటుంది. బంగ్లా ఎదుట సత్యానంద్ ఆ బంగ్లాలో దెయ్యాన్ని బంధించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అప్పుడు సత్యానంద్ ఒక పీఠంపై కూర్చుని అతని ముందు పెద్ద గాజు సీసా, అరటి పండు, నూనె, మంత్రాలకు సంబంధించిన ఒక పుస్తకం పెడతాడు. అదిగో, ఇక్కడ ఒక ప్రేతాత్మ తిరుగుతుంది. అది చాలా కాలంగా దుఃఖంలో ఉంది. ఆ ఆత్మను ఈ సీసాలో బంధించి లోకాంతరానికి పంపిస్తాను, కానీ మీరు నమ్మకంతో ఉండాలి అని సత్యానంద్ కాగితంపై గుమ్మడికాయ రంగు అక్షరాల్లో రాసిన మంత్రాన్ని మెల్లగా చదవడం మొదలు పెడతాడు. మంత్రం చదువుతూ సీసాలో వేసిన నూనె చిలకరిస్తాడు. ఓం భూతేశాయ నమః.